వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ప్యాషన్ విజయ్. నేను మీ రాహుల్. సో వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. చాలా మంది ఇప్పటికే అడుగుతున్నారు ఏయూ రీజియన్‌లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎస్‌వి రీజియన్‌లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని. మీ అందరి కోసం ఇప్పుడైతే వీడియో చేస్తున్నమాట. ఫస్ట్ అయితే ఏయూ రీజియన్ 40 కాలేజెస్ ఉన్నాయి. ఎస్‌వి రీజియన్ 43 ఉన్నాయి. మొత్తం కలిపి 83 మాట. సో లాస్ట్ ఇయర్ 75 ఉంటుండే. ఇప్పుడైతే కొత్తగా ఆ 75కి 8 కలిపి 83 కాలేజెస్ చేశాడు. దీంతో పాటు మనకు ఆ 2 యూనివర్సిటీస్ యాడ్ చేశాడనమాట. లాస్ట్ ఇయర్‌కి 2 ఉండుండే. ఇప్పుడు ఇంకో 2 మొత్తం 4 యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ విచ్ దే ఆర్ అఫిలియేటెడ్ టు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనమాట. ఇప్పుడైతే గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఇయర్ స్టార్ట్ అయింది ఇక్కడ బీపీటీ. అదొచ్చేసి మన రాజమండ్రిలోనే. గోదావరి అన్నప్పుడు ఇంకెక్కడ ఉంటుంది? నేషనల్ హైవే పక్కన ఉంటుందంట. నేషనల్ హైవే 16 పక్కన ఒకసారి గూగుల్ చేయండి. బీపీటీ ఇయర్ స్టార్ట్ చేశారు. దానికి ఇంతకు ముందు నుంచే ఉంది ఆ యూనివర్సిటీ. కాకపోతే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపు ఉందన్నమాట. ఇప్పుడు మనకు ఫిజియోథెరపీ యాడ్ చేశాడు. దాని తర్వాత అన్నమాచార్య యూనివర్సిటీ, ఇది బోయినపల్లికి రాజంపేట కడపలో ఉందన్నమాట. ఇది కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపు ఉంటుండే. ఇప్పుడే బీపీటీ ఇంక్లూడ్ చేశారు ఇందులో. అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ మోహన్ బాబు యూనివర్సిటీ మనకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ అపోలో యూనివర్సిటీ చిత్తూరు. అండ్ ఈ ఎస్‌వియు రీజియన్, ఏయూ రీజియన్ కాలేజెస్ పేర్లు లిస్ట్ కావాలని నన్నైతే అడగొద్దు. మనకి ఎక్కడైతే వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ ఇచ్చాడో అక్కడ కింద అనెక్సర్స్ క్లియర్‌గా ఇచ్చాడన్నమాట. ఎస్‌వియు రీజియన్ 40 కాలేజెస్, 43 కాలేజెస్, ఏయూ రీజియన్ 40 కాలేజెస్. ఒకసారి మీ బ్రెయిన్ కూడా వర్క్ చెప్పండి. కిందకి వెళ్ళి స్క్రోల్ చేసి నీట్‌గా చూసుకోండి. అండ్ యూనివర్సిటీ కూడా అక్కడే మెన్షన్ చేశాడు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి. అది కూడా క్లియర్‌గా చదవండి. మీకోసం పిన్ చేస్తాను. నిన్నటి నుంచి మామూలుగా లేవు డీఎమ్స్. అసలు బాబోయ్! నిన్న 12కి పడుకున్నమాట. అంత ప్రెషర్ పెడుతున్నారు మీరు నాకు. నేను నా కాలేజ్ చూసుకోవాలా, నా కోసం నేను చూసుకోవాలి, మీకోసం వీడియోస్ కూడా చేయాలి. కానీ చేస్తా. మీరు నా ఫ్యామిలీ కాబట్టి. అండ్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియో చూడాలి అండ్ నాకు సపోర్ట్ చేయాలి. అసలు చాలా మంది వీడియోసే చూడట్లేదు. నాకు చెయ్యాలి అనిపియదు. కొంచెం ఎంకరేజ్ చేయండి. చూడండి. చూస్తేనే కదా ఇంతమంది చూస్తున్నారా అని నాకు చేయాలని ఎంతూసియాస్టిక్‌గా ఉంటది. సో సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అఫ్‌కోర్స్ మీరు చేస్తున్నారు. నేనే రిప్లైలు యాడ్ చేయలేకపోతున్నా. దట్స్ మై ఫాల్ట్. ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు. అండ్ దీని తర్వాత ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పటికి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారు మీరు ఏ కాలేజ్‌లో ఫస్ట్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ మీరు ఖచ్చితంగా పెట్టి తీరాలి. పెట్టి తీరిన తర్వాత దాని తర్వాత టాప్ కాలేజెస్, దాని తర్వాత మిగిలిన 83 ఇచ్చేసుకోండి. 83 ఇచ్చేసుకున్న తర్వాత మీకు తగ్గట్టుగా మీకొచ్చిన పర్సెంటేజ్, మీకొచ్చిన ర్యాంక్‌ని బట్టి వాడు ఏ కాలేజ్‌లో ఇవ్వాలి అనేది యూనివర్సిటీ వాడు డిసైడ్ చేస్తాడు ఆ 83లోని. అండ్ మిగిలిన 4 యూనివర్సిటీస్ కూడా పెట్టేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. బీపీటీ ఉంది కాబట్టి. అండ్ హాస్పిటల్ అటాచ్డ్ అంటారా, ఒక 10 ఎన్నో ఉంటాయి. ఆ లిస్ట్ ఆల్రెడీ గ్రూప్‌లో పెట్టే ఉంటాను. ఒకసారి వెళ్లి చూడండి. లేకపోతే డిమాండ్ చేయండి. డీఎం చేయండి. నేనైతే పెడతాను. సో వెబ్ ఆప్షన్స్ ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. కాలేజ్‌లోనే నా కేటగిరీకి ఇవ్వలేదు, ఒకటే ఉంది, నేనెందుకు పెట్టాలి, నేను పెట్టుకోను అలా వద్దు. సో పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ కేటగిరీ వాళ్ళు ఎవరూ లేరు, మీరు ఒకళ్ళే పెట్టారంటే మీకే లక్కీగా వస్తారు కదా! ఎంతమంది ఆ కేటగిరీ వాళ్ళు పెట్టుకున్నారో మీకు తెలీదు కదా! సో బిఫోర్ హ్యాండ్ మీరైతే ఇవ్వండి. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ప్యాషన్ ఫిజియో.